4 దశాబ్దాలకు పైబడిన తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఆటపోట్లు, ఎన్నో సవాళ్లు. అయితే ప్రతి సంక్షోభం నుంచైనా పార్టీని అవలీలగా గట్టెక్కించింది కార్యకర్తలే. పార్టీ కోసం ప్రాణమిచ్చిన కార్యకర్తలు, కార్యకర్తల పాడె మోసిన అధినేతలు ఒక్క టీడీపీలోనే ఉన్నారు. ఎన్టీఆర్ అయినా, చంద్రబాబు నాయుడు గారైనా కార్యకర్తల అభిమతాన్ని పరిగణలోకి తీసుకునే పార్టీని నడిపించారు. ఇకపోతే యువనేత లోకేష్ గారు పార్టీ కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించి దేశంలోనే మొదటిసారిగా కార్యకర్తల కోసం సంక్షేమ విభాగాన్ని ప్రారంభించారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ ఆలోచన ఎప్పుడూ కార్యకర్తల బాగోగుల గురించి. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఏర్పాటైన ఎన్టీఆర్ మోడల్ స్కూళ్లలో మొదటి ప్రాధాన్యం పార్టీ కార్యకర్తల పిల్లలకి. పార్టీ కోసం పనిచేసే పేద కార్యకర్తల పిల్లలకు ఆ స్కూళ్లలో చక్కటి విద్యను అందిస్తారు, నైపుణ్య శిక్షణ ఇస్తారు, ఉపాధి మార్గం కూడా చూపిస్తారు. కార్యకర్తలు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల బీమా అందిస్తున్న పార్టీ తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ సమస్యలతో సాయం కోసం వచ్చిన 4178 మంది కార్యకర్తలకు ఇప్పటి వరకు కార్యకర్తల సంక్షేమ విభాగం 14 కోట్లకు పైగానే ఆర్థిక సాయం అందించింది. ప్రమాదాల్లో మరణించిన 5826 మంది కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా కింద 133,95,00,000 రూపాయల సాయం అందజేశారు. ప్రమాదాల్లో గాయపడిన వేలాది మంది కార్యకర్తల వైద్యానికి ఆర్థిక సాయం, కార్యకర్తల పిల్లల విద్యావసరాలకు ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు, అనంతపురం జిల్లాలో ప్రత్యర్థి రాజకీయ పార్టీల దాడుల్లో చనిపోయిన వారి పిల్లలను మళ్లీ ఫ్యాక్షన్ వైపు చూడకుండా అన్నీ తామై తెలుగుదేశం పార్టీయే చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దింది. జై జగన్ అనకపోతే పీక కోస్తామని గుండెలపై వైసీపీ ముష్కరులు కూర్చుంటే, జై చంద్రబాబు అని ప్రాణాలుదిలిన సైనికుడి లాంటి తోట చంద్రయ్య లాంటి కార్యకర్తల కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. చంద్రయ్య కొడుకుకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. అంతేకాదు, కార్యకర్తల అభిష్టం మేరకే నేతలను ఎంపిక చేసే పార్టీ టీడీపీ. కార్యకర్తల ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఎవరికైనా పదవులిచ్చే పార్టీ టీడీపీ. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు పార్టీ పదవులు ప్రభుత్వంలోకి వస్తే అర్హులైన వారికి నామినేటెడ్ పదవుల ఎంపికలోనూ కార్యకర్తల అభిష్టానికే పెద్దపీట వేస్తోంది తెలుగుదేశం పార్టీ. కష్టపడే కార్యకర్తను ఏకంగా పార్లమెంటు సభ్యుడిని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనికి ఉదాహరణ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు. అటువంటి టీడీపీకి కార్యకర్తలకు మధ్య అగాధం సృష్టించడానికి న్యూట్రల్స్ గా చెప్పుకునే కొంతమంది సూడో మేధావులను అడ్డుపెట్టుకుని జగన్ అండ్ కో కొన్ని కట్టుకథలను అల్లిస్తోంది. కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా పోస్టింగులు పెట్టిస్తోంది. కార్యకర్తలను పురుగుల్లా చూసే పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వని వైసీపీ. నీ గేటు ముందు 2 రోజులు కుప్పం నుంచి వచ్చిన 2 రోజులు పడుకున్నారు సార్. వాళ్ళ లోన మాని గేట్ కాడ నుంచి నువ్వు ఇలా అధికారం లేనప్పుడే నువ్వు వాళ్ళ లోనలు మాని రాని, లేకపోతే రేపు ఇంకెట్లా నమ్ముతారు నిన్ను ప్రజలు? అంటే సామాన్య కార్యకర్తల దగ్గరికి రానివరా జగన్మోహన్ రెడ్డి? రాని కలవరా జగన్మోహన్ రెడ్డి? కలవట్లా. కార్యకర్తలతో నేరాలు చేయించి వారు కేసుల్లో ఇరుక్కున్నాక మొహం చాటేసే వైసీపీ టీడీపీ గురించి, టీడీపీ కార్యకర్తల గురించి మాట్లాడటం విడ్డూరం. ఎవరైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, టీడీపీతో పార్టీ కార్యకర్తలది పేగు బంధం. ఈ బంధాన్ని విడదీయాలనుకున్నా, విష కథనాలతో కలుషితం చేయాలనుకున్నా అలాంటి వాళ్లకు కార్యకర్తలే బుద్ధి చెబుతారు.